నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తా పడి 4 మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి కిరణ్ ను అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మృతుల వివరాలేంటి? దుర్గపల్లి మండలం మల్కాపురం మూలమల్పు వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట నుంచి మౌలాలి వైపు వెళ్తున్నటువంటి ఒక మినీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. మొత్తం మూడు పల్టీలు కొట్టడంతో ఈ మినీ లారీలో ప్రయాణిస్తున్నటువంటి 4 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వాస్తవానికి వీళ్ళు మాచన్పల్లి గ్రామానికి చెందిన నాయకని తండకు సంబంధించినటువంటి గ్రామస్తులు. వీళ్ళంతా కూడా వారి అంటే ఈ నివాసం మాత్రం ప్రస్తుతం మౌలాలిలో ఉంటున్నారు. వీరు యాదగిరిగుట్టకి ఒక శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. వీళ్ళంతా కూడా ఈ మినీ వ్యాన్ లో ప్రయాణిస్తున్నారు. అయితే యాదగిరిగుట్ట నుంచి మౌలాలి వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో మల్కాపురం మలుపు వద్ద మినీ లారీ మొత్తం అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో ఆ లారీ 3 పల్టీలు కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల పేర్లు చూస్తే ధీరావత్, కమ్లీ, అలాగే అజయ్, మౌనిక, నాగరాజు, ఈ 4 కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం 12 మంది ఈ మినీ లారీలో ఉన్నారు. అయితే డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 2 కాళ్ళు కూడా విరిగిపోవడం జరిగింది. మూలమలుపు వద్ద తిప్పుతున్నటువంటి సందర్భంలో అతివేగంగా ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాలెన్స్ చేయలేకపోవడంతో లారీ అదుపు తప్పడం జరిగింది. అయితే 3 సార్లు పల్టీ కొట్టిన నేపథ్యంలో ప్రయాణిస్తున్న అందరికీ కూడా మొత్తం 12 మంది కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. అయితే ముఖ్యంగా ఈ తల భాగంలో, తర్వాత పొట్ట భాగంలో గాయాలైన వాళ్ళు మాత్రం బతకలేదు. కంప్లీ, అజయ్, మౌనిక, నాగరాజు అక్కడే మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2 కార్లు కూడా పూర్తిగా విరిగిపోయాయి. అయితే ఈ క్షతగాత్రులందరినీ కూడా ప్రస్తుతం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తంగా ఒక శుభకార్యానికి వెళ్లి వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా బంధువులు, ఒకే కుటుంబానికి చెందినటువంటి వివిధ సంబంధికులు, బంధువులు అంతా కూడా దీంట్లో ఉన్నారు. అయితే ఒక కుటుంబానికి చెందినటువంటి వీళ్ళందరూ చనిపోవడంతో ప్రస్తుతం వారి బంధువుల ఆర్తనాదాలతో అక్కడ ఉన్నటువంటి సంఘటన మార్మవుతోంది. క్షతగాత్రులను ప్రభుత్వ భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విషమంగా ఉన్న వారిని వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి హైదరాబాద్ కు తరలించాలని చెప్పేసి చెప్తున్నట్టుగా వైద్యులు కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం అక్కడ మల్కాపురంలో ఉన్నటువంటి పరిస్థితి. ధన్యవాదాలు స్వామి కిరణ్.